हरिः ओम्। गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। సద్గురు శ్రీ గీతాచార్య స్వామి వారి బోధామృతం శిష్యుడు రాములు విరచితం. ఆత్మబోధ. మన శరీరానికి కానీ సంసారానికి కానీ ఇంకా దేనికైనా కానీ ఏది జరగాలన్నా బ్రహ్మదేవుడు మన నొసట ఎలా వ్రాసి ఉంటే అలాగే తప్పకుండా జరుగుతుంది అంటారు. అయితే ఉదాహరణకు బ్రహ్మ వ్రాసి ఉంటే మా అబ్బాయికి వివాహం అదే జరుగుతుంది అని ఊరికే ఉంటారు, పెళ్లి ప్రయత్నమే చేయరు. వారి బంధువులు మన ప్రయత్నమే లేకపోతే పెళ్లి ఎలా జరుగుతుంది అంటారు. బ్రహ్మ వ్రాసి పెడితే ఎందుకు జరగదు? బ్రహ్మ వ్రాత వట్టిదొగుతుందా? అయినా నేను ఏమీ ప్రయత్నమే చేయను, అది ఎలా జరగకుండా ఉంటుందో చూద్దాం అని భీష్మించుకొని కూర్చుంటాడు అనుకోండి. బ్రహ్మ వ్రాసిన సమయం వచ్చేటప్పటికి ఎవరినో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కూడా ఈ అబ్బాయిని ప్రేమిస్తుంది. ఇద్దరు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకొని వారి వారి పెద్దవాళ్లకు తల్లిదండ్రులకు తెలియపరుస్తారు. వారు వీరు కలిసి మాట్లాడుకొని పెళ్లి ప్రయత్నం మొదలుపెట్టి పెళ్లి చేయుటకు సిద్ధమవుతారు. ఫలానా రోజు వివాహముహూర్తం అని నిర్ణయిస్తారు. ఆ రోజు బంధువులను అందరినీ పిలుస్తారు. వివాహ వేదిక మీద అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెడతారు. పురోహితుడి మంత్రాలు చదువుతుంటాడు. పెళ్లి పెద్దలందరూ కూర్చొని చూస్తూ ఉంటారు. ముహూర్త సమయం దగ్గరకు వచ్చింది. ముహూర్త సమయం దాటిపోకుండా పెళ్లి జరగాలి అని నిర్ణయించుకున్నారు. పంతులు గారు కానివ్వు, సమయం అవుతుంది అన్నారు. ఇంతలో ఒక పెద్ద ఆయన లేచి, పంతులు గారు మీరు ఆగండి, పెళ్లి కొడుకు నాన్నగారు బ్రహ్మ వ్రాసి ఉంటే పెళ్లి అదే జరుగుతుంది అన్నాడు, కాబట్టి మీరు తొందరపడకండి, పెళ్లి అదే జరుగుతుంది. అప్పుడు పంతులు గారు అదేమిటండి, సమయం అయిపోతుంది, వారిద్దరి చేత శిరస్సుల మీద జీలకర్ర బెల్లం పెట్టించాలి, తరువాత అబ్బాయి అమ్మాయి మెళ్ళలో మంగళసూత్రం కట్టాలి, తర్వాత తలంబ్రాలు వారు ఇద్దరూ పోసుకోవాలి, అప్పుడు కదా పెళ్ళి అయినట్లు. అలా కాకుండా ఊరికనే ఉంటే పెళ్ళి ఎలా జరుగుతుంది అన్నాడు పురోహితుడు. ఈ పెద్ద ఆయన పెళ్లి కొడుకు తండ్రిని పిలిచి, ఏమయ్యా పెళ్ళి అదే జరుగుతుంది అన్నావు కదా, ఇప్పుడు సమయం అయిపోవస్తుంది, జీలకర్ర బెల్లము అబ్బాయి అమ్మాయి వారి శిరస్సు మీద ఒకరికొకరు పెట్టుకోకుండా దాని అంతట అదే వారి శిరస్సుల మీద అతుక్కుంటుందా? మీ కొడుకు అమ్మాయి మెళ్ళలో మంగళసూత్రం కట్టకుండా దాని అంతట అదే మంగళసూత్రం అమ్మాయి మెళ్ళలో పడుతుందా? అబ్బాయి అమ్మాయి ఒకరి శిరస్సున ఒకరు తలంబ్రాలు పోసుకోకుండా వాటి అంతట అవే వారి శిరస్సుల మీద పడతాయా చెప్పుము? లేక వీరిద్దరికీ వివాహం అవుతుందని వ్రాసిన బ్రహ్మదేవుడు దిగివచ్చి అమ్మాయి శిరస్సు మీద మీ అబ్బాయికి బదులు ఆయనే జీలకర్ర బెల్లం పెడతాడా? బ్రహ్మదేవుడు అమ్మాయి మెళ్ళలో మంగళసూత్రం కడతాడా? లేక దాని అంతటా అదే అమ్మాయి మెళ్ళలో మంగళసూత్రం పడుతుందా? అయినా దాని అంతటా అదే మెడలో పడినా బ్రహ్మదేవుడే మంగళసూత్రం కట్టినా ఇప్పుడు మంగళసూత్రం మీ అబ్బాయి ఆ అమ్మాయి మెళ్ళలో కట్టలేదు కాబట్టి మీ అబ్బాయికి ఆ అమ్మాయికి భార్య కాదు కదా. ఇప్పుడు ఏమి చేయమంటారు? బ్రహ్మ వ్రాసి ఉంటే మీ అబ్బాయి పెళ్ళి దాని అంతటా అదే జరుగుతుంది అన్నావు కదా, ఇప్పుడు మంగళసూత్రం దాని అంతటా అదే అమ్మాయి మెళ్ళలో పడేదాకా ఉంటావా? లేక మీ అబ్బాయి చేత మంగళసూత్రం కట్టించి అందరి సమక్షంలో అమ్మాయిని మీ కోడలిగా నీ కొడుకుకు భార్యగా స్వీకరిస్తావా? లేదా చెప్పు, సమయం అయిపోతుంది, మంగళసూత్రం దాని అంతటా అదే మెడలోకి వస్తుందంటే సరే, లేక వ్రాసిన బ్రహ్మదేవుడు కడతానన్నా సరే, ఈ రెంటిలో ఏది జరిగినా నీకు కోడలు కాదు, నీ కొడుకుకు భార్య కాదు. కానీ నీ కుమారునికి భార్య కావాలనుకుంటే నీ కుమారుని చేత మంగళసూత్రం కట్టించు, లేదా అదే జరుగుతుందని మీ పిచ్చి నమ్మకం మీద ఉంటావా? ఉండు, సమయం అయిపోతుంది, ఏదో ఒకటి తేల్చి చెప్పు అన్నారు. అప్పుడు పెద్దలందరూ కలిసి, పిచ్చివాడా, బ్రహ్మ వీళ్ళిద్దరికీ వ్రాసి పెడితేనే వీరు ఒకరినొకరు ఇష్టపడ్డారు, అమ్మాయి తల్లిదండ్రులు మీరు ఇష్టపడ్డారు, మంగళసూత్రం కట్టేదాకా వచ్చింది,
మంగళసూత్రం దాని అంతటా అదే అమ్మాయి మెడలో పడేటట్లుగా బ్రహ్మదేవుడు చెయ్యగలడు. కానీ అలా చెయ్యలేడు. ఎందుకన్నచో అబ్బాయి చేతులతో అమ్మాయి మెడలో మంగళసూత్రం కడితే నా భార్య మెడలో మంగళసూత్రం కట్టినానని అబ్బాయి హృదయంలో ముద్రపడిపోతుంది. నా భర్త నా మెడలో మంగళసూత్రం కట్టినాడని అమ్మాయి హృదయంలో చెరగని ముద్రపడిపోతుంది. ఇక వారిద్దరూ జీవితాంతం ఒకరినొకరు కాపాడుకుంటూ కాడెద్దులు రెండూ కలిసి బండ్లు లాగినట్లుగా వీరిద్దరూ కలిసి సంసారాన్ని ఈదుకుంటూ సంతానం కని ఇద్దరూ ఒకరినొకరు కనిపెట్టుకొని ఉంటూ దైవ మార్గంలో పయనిస్తూ ఆదర్శ దంపతులై స్వర్గసుఖాలు అనుభవించుటందులకై భగవానుడు ఈ తతంగాన్ని ఏర్పాటు చేసినాడు. దంపతులిద్దరికీ ఒకరి మీద ఒకరి మనసు కలిగేటట్లుగా చేసింది భగవానుడే. ఇద్దరి తల్లిదండ్రులకు బంధువులకు ఇష్టం కలిగేటట్లుగా చేసినది భగవానుడే. కట్నాలు కానుకల దగ్గర ఇద్దరి మనసులు ఒప్పించింది భగవానుడే. ఆయన వ్రాసిపెట్టిన ముహూర్తానికి పెళ్లి జరుగునట్లుగా పురోహితుని చేత ముహూర్తం నిర్ణయించింది ఆయనే. సర్వము ఆయనే చేసి మంగళసూత్ర ధారణ మాత్రం మనకు వదిలివేసినారు. ఈ మంగళసూత్రం పెళ్లి కుమారుడు తన స్వహస్తములతో ఎంతో ఆనందంగా ఈవిడ నా భార్య అనుకుంటూ నేను కోరుకున్న అమ్మాయి నాకు భార్యగా దొరికిందని ఎంతో ఆనందపడుతూ మంగళసూత్రం భార్య మెడలో కడతాడు. అప్పుడే ఇద్దరి హృదయాలలో చెరగని ముద్ర పడిపోతుంది అని అబ్బాయి తండ్రికి నిజాన్ని కంటికి కనబడినట్లు బంధువులందరూ నచ్చజెప్పేసరికి తన మూర్ఖత్వం వదిలివేసి నిజాన్ని తెలుసుకొని వెంటనే వివాహం జరిపిస్తాడు. అలాగే ప్రతి వారికి అనగా స్త్రీ పురుషులు ఎవరైనాను జాతి కుల మత విచక్షణ లేకుండా పుణ్యాత్ముడు కానీ మహాపాపాది పాపాత్ముడు కానీ ఎవరికైనా సరే మోక్షానికి అర్హతనిచ్చి ఉన్నాడు భగవానుడు. భగవద్గీత 4వ అధ్యాయం 36, 37 శ్లోకాలలో పాపులందరిలోనూ నీవు పాపిష్టుడవే అయినను బ్రహ్మజ్ఞానమును తెప్పచేత ధర్మాధర్మములు అన్నింటినీ అతిక్రమింపగలవు. బ్రహ్మజ్ఞాన మహత్యం మిట్టిది అర్జున. ప్రజ్వలితాగ్ని కాష్టారాశిని భస్మీభూతమనర్చునట్లు జ్ఞానాగ్ని శుభాశుభ కర్మములు అన్నింటినీ భస్మమనర్చుచున్నది అని సెలవిచ్చినాడు. దీనిని తెలుసుకున్నచో సర్వులకు బోధపడగలదు. కావున తీవ్రమైన మోక్షాసక్తి కలిగిన వానికి ఏమీ అడ్డురావు అనగా ప్రారబ్ధము గాని మాయ గాని ఒకవేళ అడ్డు వచ్చినను కొంతవరకు అడ్డు తగులును. అయినను మోక్షాసక్తి కలిగిన వాడు భగవంతుని యందు గురువు యందు అతి శ్రద్ధ భక్తి కలిగిన వాడై ఆత్మ సాధన చేయుచున్నచో వీటి ప్రభావము వెంటనే తొలగిపోవుచున్నది. శరీరము సంసారము 14 భువనంబులు క్రిమికీటకాదులు మొదలు బ్రహ్మదేవుని వరకు ఈ సర్వము మాయా ప్రభావము. ప్రారబ్ధ కర్మ సంస్కారాల వల్ల ఆ విధిని అనుసరించి బ్రహ్మ వ్రాసిన వ్రాత ప్రకారము జరుగుచున్నది. కానీ మోక్షమునకు మాత్రం బ్రహ్మవ్రాతతో కానీ మాయా ప్రభావంతో కానీ విధి ప్రకారం ప్రారబ్ధ కర్మల సంస్కారములతో కానీ వీటి అన్నింటి ప్రభావము వల్ల భయపడనవసరం లేదు. నేనెంతో పాపాత్ముడను, నాకు మోక్షం రాదు అని ఎవ్వరూ వెనుకకు తగ్గవలసిన అవసరం లేదు. పాపాత్ములకి మోక్షం సిద్ధింపదని దాని వాసనైనా చూడలేరని కొంతమంది చెప్పుచున్నారు. ఇదే నిజమైనచో భగవానుడు భగవద్గీత 4వ అధ్యాయం ఆఖరున అలా చెప్పి ఉండడు. అయితే మోక్షం అన్నది ఎవరికి వారే స్వంత ప్రయత్నం చేసి సంపాదించుకొని పొందవలయను. మోక్షం అనేది ప్రతి వారికి స్వంత హక్కుగానున్నది. ఎందువలన అనగా ప్రతి జీవుడు పరబ్రహ్మ స్వరూపము అయిన మోక్ష స్వరూపుడై ఉన్నాడు. మోక్షం అనేది వేరే ఎక్కడా లేదు, తానుగానే ఉన్నది. జీవుడే శివుడై ఉన్నాడు, నరుడు నారాయణుడై ఉన్నాడు, మానవుడే మాధవుడై ఉన్నాడు అని చెప్పుడుకు కారణమై ఉన్నది. దీనిని బాగా గుర్తెరింగి మానవులు సర్వ వ్యసనాలకు గురికాక సర్వ కోరికలకు ఆశలకు హృదయములో తావీయక హృదయమును ఎల్లవేళలా ఆనందమయముగా ఉంచుకొనవలెను. అయితే మానవుడు మొట్టమొదట కోపమును అరికట్టవలెను. కోపము క్రోధము అగ్నితో సమానం. కోపము ఎంత దుర్గుణమో మానవులను ఎంత నాశనము చేస్తుందో తెలుసుకోలేకుండా ఉన్నారు మానవులు.
కోపం అణచనేని కోరికలీడేరు అన్నాడు వేమన యోగి. కోపము వల్ల విశ్వామిత్రుడు తనకున్న సర్వశక్తులను మర్చిపోయి పచ్చి కషాయవాణిలాగా తయారై బ్రహ్మర్షి అయిన వశిష్ఠ మహర్షిని చంపుడుకు వెళ్ళి వారి దర్శన సంభాషణ భాగ్యం వల్ల కోపమును వదిలిపెట్టి వశిష్ఠ మహర్షి శరణదాసుడై వారి అమృత బోధ విని బ్రహ్మత్వాన్ని పొందినాడని పురాణ గాథ చెప్పుచున్నది. కోపము అగ్నిగుండముతో సమానమని నారద మహర్షి అన్నారు. కోపమే మానవ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది అని రామకృష్ణ పరమహంస అన్నాడు. కోపావేశము చేతనే భృగు మహర్షి తన త్రికాల జ్ఞాన సంపదను కోల్పోయినాడు. కోపము సర్వ విధముల నాశనకారి అని రమణ మహర్షి అన్నాడు. కోపమే నా కొంప ముంచింది అన్నాడు దుర్వాస మహముని. ఎంత భక్తుడైనా, జ్ఞాని అయినా, బ్రహ్మచారి అయినా, తపస్వి అయినా, యోగి అయినా ఒక కోపము చేతనే వీరి శక్తులన్నీ నాశనం అవుతున్నవి. కోపము సర్వ దుర్గుణములకు అధికారి. కోపము మానవుని పతనానికి రాజు. కోపము స్త్రీ పురుషాదుల్లో స్త్రీలో ఎక్కువగా కనిపించుచున్నది. కోపము ఎక్కువగా ఉన్నవారికి ముందుగా కోపమే ముఖమును ఆవరించుచున్నది, తరువాత మాట వచ్చుచున్నది. వారి మాటలు గుండెల్లో గుణపాల్లాగా గుచ్చుకొనుచున్నవి. వారి కళ్ళు పైకి ఉబికి నిప్పులు గ్రొక్కుచున్నట్లుగా కనబడును. ముఖమంతా ఎర్రబడును. వారి ముఖములో ప్రేమ 1000 ఆమడల దూరంలో ఉండును. వారు మానవ రాక్షసులై ఉందురు. వారి ఒక్కొక్క మాటలో అగ్ని కణములు రాలుచుండును. ఎదుటివారు వీరిని చూసి భయభ్రాంతులగుదురు. వీరికి మంచి మాటలు చెప్పుకొనది అగ్నిలో నెయ్యి పోసినట్లుగా కోపం అధికమగుచుండును. వీరు మానవాధములుగా తయారగురు. వీరికి కోపమే ఆహారం, కోపమే ఆనందం, సంతోషం, కోపమే వీరి జీవిత లక్ష్యం. ఈ కోపావేశం చేత మేమెంతో నిజాయితీ పరులమని అనుకొందురు. ఈ కోపంతోనే వారు వారి తప్పులను కప్పిపుచ్చుకొనుచు ఎదుటి వారిని బెదరగొట్టి పరాయి వారితో ఎంతో సుముఖముగా వీరు ఎంతో ధర్మపరులుగా ఉన్నట్లు చాటి చెప్పుకొనుచుందురు. ఇటువంటి వారిని మానవులలో అధమాధములుగా చెప్పుకొనుచుందురు. వీరు దేనికి పనికిరారు. వీరిని కదిలిస్తే కంపు, మాట్లాడితే మంటలు చెలరేగుతాయి. వీరిలో తీయదనం మచ్చుకైనను దొరకదు. వీరిలో ప్రేమ ఇసుమంతయు ఉండదు. ఒకవేళ ఉన్నను కోపము క్రోధావేశముతోనే ఉందురు. ఇటువంటి వారి జీవితం పతనమైపోతుంది. వీరు ఎందుకు పనికిరారు, సమాజంలో రాణించరు. ఇంకనూ ఈ కోపము ప్రభుత్వ ఉద్యోగులలో, పెద్ద పెద్ద ఉద్యోగులలో, రాజ్యాధికారులలో అధికార అహంకారం చేత వీరిలో ఎక్కువగా తాండవించుచుండును. ఈ కోపము అహంకారము మానవ జన్మను నాశనం చేసి మరు జన్మలో కుక్కలు పందులుగా అమేధ్యములు తిని హీనజాతులుగా పుట్టించును. కామం శరీరాన్ని, అహంకారం హృదయాన్ని, కోపం మనసును నాశనం చేయును. ఈ మూడు కలిసి మానవుడిని మానవాధములుగా చేయుచున్నవి. కామం కామాంధకారంగా మారి శరీరాన్ని అధపతనం చేస్తుంది. అహంకారమనేది అహం బ్రహ్మాస్మి అన్న మహావాక్యంలో అహం నేను, బ్రహ్మ బ్రహ్మను, అస్మి అయితేని అని దీని అర్థం. అయితే హృదయంలో అహం స్వరూపంతో పరబ్రహ్మ స్వరూపముగా ఉన్నది. అందువల్లనే అహం బ్రహ్మాస్మి అన్నారు. ఇప్పుడు ఈ అహంలో కారం కలిసినందువల్ల అహంకారమై హృదయంలో బ్రహ్మస్వరూపముగా ఉన్న అహం అను ఆత్మను అహంకారం ఆవరించి ఆత్మస్వరూపమును మాయాజీవునిగా, చావు పుట్టుకులు కలిగిన జీవుడిగా మార్చి నేను బ్రహ్మమన్నది మరిపించి సర్వనాశనం చేస్తుంది. కోపం మనసులో చేరి మనస్సును నాశనం చేస్తుంది. ఎలా అనినా కోపమే మనసుకు ఆహారము, ఆధారము. కోపమే లేకుంటే మనసుకు ఆధారం లేదు. ఈ కోపం మనసులో చేరి సర్వ మంచి గుణములను నాశనం చేసి కామము, క్రోధము, కోపము, అహంకారము, అసూయ వీటి సంతానం ఇంకను ఎన్ని చెడ్డ గుణములు ఉన్నవో అన్నింటినీ అనగా శరీరానికి, సంసారానికి, జగత్తులో మాయకు సంబంధించిన ఎన్ని దుర్గుణములు ఉన్నవో అన్నింటినీ పెంచి వాటికి ఆధారమై వాటిని పోషించి విజృంభింపజేసి మానవులను అధపతనం కావించుచున్నది.
అందువల్లనే మహాత్ములందరూ వీటిని వదిలివేసి దూరంగా ఉండి సద్గురువుల ద్వారా తను ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకొని ఆత్మధ్యానము చేసి ఆత్మ సాక్షాత్కారము పొంది జీవన్ముక్తులై మోక్షమును పొందియున్నారు. మంచివి కానీ చెడ్డవి కానీ సర్వగుణములకు మూల కారణం ఆశ. అందువల్లనే ఆశ పోతే అంతా పోతుళ్ళయ్యా అన్నారు వెంకయ్య స్వామి. ఆశ అన్నింటికీ మూల కారణము అన్నారు షిరిడీ సాయిబాబా. ఆశ అనర్థదాయకము అన్నాడు రమణ మహర్షి. ఆశ కోస వేసి అనలంబు చల్లార్చి కాశీలో ఈశుని చూడమన్నారు సద్గురుమూర్తి. ఆశ పెనుభూతం, ఆశకు మించిన పెద్ద మాయాదయ్యం మరొకటి లేదన్నారు గీతాచార్య స్వాముల వారు. భగవంతునికి కోపం వస్తే రాక్షస సంహారం జరుగుతుంది, లోకం శాంతపడుతుంది, భక్తులు ఆనందపడతారు, ధర్మం సురక్షితంగా ఉంటుంది. జీవన్ముక్తుడు పరబ్రహ్మ స్వరూపమునకు కోపం వస్తే శిష్యులు భక్తులు బాగుపడతారు. సద్గురుమూర్తి కోపాన్ని భక్తులు శిష్యులు ఆశీస్సులుగా తీసుకొని ఆనందపడితే వీరి పాపములు నశించిపోవనే శాస్త్రములు చెప్పుచున్నవి. మహాత్ముల దగ్గర ఉన్న శిష్యుల అనుభవాలు చెప్పుచున్నవి. కానీ ఈ కాలంలో చాలామంది శాస్త్రాలు చదివి ఎవరో ఒక గురువు దగ్గర ఏదో మంత్రాన్ని చెప్పించుకొని వేషభాషలు మార్చుకొని కొంగ జపములు చేయుచు శిష్యులను పోగు చేసుకుంటూ డబ్బు గడిస్తూ తన గుట్టు రట్టుగాకుండా ఉండుటకు తన అనుచరులకు శిష్యులుగా ఉన్నవారికి డబ్బు పంచుతున్నందువల్ల వీరును డబ్బుకు దాసులై చిలక పలుకులు పలుకుచు ఎవరో మహాత్ములు చెప్పిన బోధలు కొన్నింటిని స్వీకరించి మా గురువుగారు ఇలా బోధించినారు అని అందరికీ చెప్పుచు వారు ప్రజలను కూడబెట్టుచున్నారు. ప్రజల ద్వారా వచ్చు ధనంలో వీరి వాటా వీరు తీసుకుంటూ హాయిగా సంసారం గడుపుచు సుఖజీవనాన్ని సాగిస్తూ భక్తిని భుక్తిగా మార్చుకొని వీరి గురువును ఆకాశమునకు ఎత్తుచున్నారు. ఎన్నో ఆశ్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ హంగామా చూసి ధనికులు ధనాన్ని ఉదారంగా ఇస్తున్నారు. ఆశ్రమాలు పెరిగిపోతున్నవి, శిష్యులు పెరిగిపోతున్నారు, కోట్ల ధనం పెరిగిపోతుంది, పేరు ప్రతిష్టలు ఆకాశాన్ని అంటుతున్నవి, ఆధ్యాత్మికం అడుగంటిపోతుంది. ఆత్మసుఖాన్ని, ఆత్మస్వరూపాన్ని, ఆత్మ అనుభవాన్ని రవ్వంత చవి చూసిన వారు కాదు. వీరు కోపాన్ని వదిలిపెట్టరు. ఎవరన్నా మీ గురువుగారికి కోపం ఉన్నదే అంటే గురువుకి కోపం వస్తే శిష్యుల పాపాలు నశించిపోతాయంట. ఆయన సామాన్యుడు కాదు, మహానుభావుడు. వారినేమీ అనకూడదు. వారినేమన్నా అనినచో మనం ఎంతో పాపం మూట కట్టుకున్నట్లే అని భయపెట్టుచున్నారు. డబ్బుకు, హోదాకు, గురువాభిమానమునకు, పెద్దల పొగడ్తలకు దాసులైన గురువులు శిష్యులు కోకళ్ళలుగా ఉన్నారు. వీరిని చూసి మానవులు చాలామంది మోసపోవుచున్నారు. నిజమైన భక్తులు సాధకులు వీరిని కనిపెట్టి వీరి విషయాలు బాగా తెలుసుకొని ఇలాంటి గురువుల చెంతకు ఇలాంటి ఆశ్రమాలకు వెళ్ళవద్దని, జన్మను వృధా చేసుకోవద్దని మహాత్ములు పదే పదే నొక్కి చెప్పుచున్నారు. దీనిని అందరూ గ్రహించవలేను, లేనిచో చెడిపోవదురు. మానవులు ఎంత తెలివి కలవారైనా, విద్యావంతులైనా, పండితులైనా మనసు మూలమేమిటో తెలుసుకోలేకపోవచ్చున్నారు. మనం మంచివాళ్ళమైతే మనస్సు మంచిదవుతుంది, మనం చెడ్డవాళ్ళమైతే మనసు చెడ్డదవుతుంది. మనమే ఆశబౌద్ధులము అవుతున్నాం. ఆశకు హద్దులు లేవు. పండితులైన కొందరు డబ్బు కొరకు, కొంతమంది గురువులు ధనము కొరకు, శిష్యుల కొరకు పోరాడుచుందురు. వీరిని శ్రీరామకృష్ణ పరమహంస గ్రద్దలతో సమానంగా పోల్చి చెప్పెను. గ్రద్దలు ఆకాశమున ఎగురుచున్నను వాటి దృష్టి మాత్రము కుళ్ళి కంపు కొట్టుచు క్రిందనున్న శవముల మీదనే నిలిచి ఉండును. కొందరు పండితులు గురువులు డబ్బు కోసం, హోదాల కోసం, పొగడ్తల కోసం, సన్మానాల కోసం ప్రాకులాడుచు శిష్యులను ప్రోగు చేసుకుంటూ తమ దృష్టిని కామిని కాంచనమ్మను శవములపైనే లగ్నం చేయుదురు అని శ్రీరామకృష్ణ పరమహంస వచించెను. ఇది వివేకానంద జీవిత చరిత్రలో చూడవచ్చు. ఇటువంటి గురువులు లోకంలో 990 మంది ఉన్నారు. వీరిలో 5% నిజమైన భక్తులు ఆర్తులు ఉన్నారు. 4% ఆత్మధ్యాన పరులు ఉన్నారు. వీరి కూడా సకామ పరులై ఉన్నారు.
కానీ నిష్కామి అయి ఆత్మసాక్షాత్కారం కొరకు మోక్షము కొరకు తప్పించు ముముక్షువు ఒక్కడుండవచ్చు. భక్తుల్లో కొంతమందికి నామ సంకీర్తన వినినంతనే శరీరము వణుకుట, నేలపై పడి పొరలుట, మూర్ఛ నుందుట అన్నవి సామాన్యములై ఉన్నవి. 199 మందిలో భావావేశము, శరీర కంపనము, అశ్రుబిందువులు, క్షణిక సమాధి వంటి మున్నగునవిన్నీయు నిజమైన భక్తిభావావేశములు కావు. దృఢ ప్రయత్నముచే వీటిని నిరోధింపవలయను. ఇవి అన్నయూ వారు ప్రజలను మెప్పించుటకై తెచ్చిపెట్టుకున్న లక్షణములు. వీరిని చూసి ప్రజలు పసుపు నీళ్లు చల్లుతూ హారతులిచ్చుచు వీరి పాదములకు నమస్కరించుచుందురు. వీరు ఇంకనూ విర్రవీగుచుందురు. ఇటువంటి వారిని చూసి ప్రజలు మోసపోవుచుందురు. అయితే ఆధ్యాత్మిక శక్తి సంపన్నులకు వారిలో 1,000,000 మాత్రమే ఈ లక్షణములు నిజముగా దైవీహికములై కనిపించును. ఇటువంటి వారు ఎట్టి నిరోధమునైనను ఎదుర్కొని సుస్థిరులై నిలువగలరు. ముక్తి మార్గము అవలంబించు వారిలో 199 మంది కపట సన్యాసులుగానో, కృత్రిమ యోగులుగానో, డాంబిక భక్తులుగానో, డబ్బుకు, గురు పూజలకు, నమస్కారములకు, అందరూ గురువుగారు అని సంబోధించుటకు, ప్రజలచే గౌరవ మర్యాదల కోసం ఆకాశంలో గ్రద్దల మాదిరిగా తయారైనారు. గ్రద్దలు ఆకాశంలో ఎంత ఎత్తుకు వెళ్ళినా వాటి చూపులు నేల మీద, శవముల మీదనే ఉండునని, అలాగే వీరును ఎంత గొప్ప గురువులమని చెప్పుకున్నను ధనం ప్రోగు చేసుకొని ఆశ్రమములు, మఠములు ప్రజాకర్షణగా మలుచుకుంటూ ఉన్నందున ధనికులు వీరి పాదాక్రాంతులై ధనము కుంభరించుచుందురు. ఈ ధనికులను చూసి సామాన్య ప్రజలు ఆశ్చర్యచకితులై ఇదంతయు నిజమేనని బెల్లమునకు ఈగలు ముసురుకున్నట్లుగా ముసురుకుందురు. నిజముగా చూసేసరికి అది బెల్లము కాదు, శవమై మురికి కంపు కొట్టుచున్నట్లుగా తదుపరి నిజం తెలుసుకొని తేలికుట్టిన దొంగల్లాగా ఉందురు. ఇది శిష్యులకు వివేకానంద వాణి. మానవులు చిన్న చిన్న మాటలే కదా అని ఎదుటి వారిని లెక్క లేకుండా ఎదుటివారి హృదయం బాధపడేలాగా మాట్లాడతారు. అవి చిన్నవే కావచ్చు. గడ్డి పీచులు చిన్నవిగా కనిపించినా అన్నీ చేర్చి పెద్ద మోకుగా పేనబడినప్పుడు మదపటేనుగురు కూడా బంధిస్తుంది. అలాగే చిన్న మాటలైనా, చిన్న పొరపాటైనా కర్మ పెద్ద బంధాన్ని కలిగిస్తుంది. సాటి వారిని నిందించడం, నొప్పించటం పంది మలభక్షణం చేయటం లాంటిది అని షిరిడీ సాయిబాబా అన్నారు. బుద్ధి లేనివాడా అని సాటి వారిని అన్నా కూడా నరకానికి పోవలసి వస్తుంది అన్నాడు క్రీస్తు. మనమెంతో జాగ్రత్తగా కోపతాపములు లేకుండా మంచి మాటలు కలిగి ఉండాలి. వీటినే వాక్కులు నియమించుట లేక సరళము అయిన ప్రేమపూరితము అయిన వాక్కులు అంటారు మహా ఋషులు. కాబాను తగలబెడితే తగలబెట్టేవు, ఖురాను తగలబెడితే తగులబెట్టావు, మద్యం త్రాగితే త్రాగేవు, విగ్రహారాధన చేసే మందిరంలో కాపురం చేసినా పర్వాలేదేమో గాని మనిషి హృదయాన్ని మాత్రం ఎన్నడూ గాయపరచవద్దు. కారణమేమనగా భగవంతుడి నిలయము అయిన 7వ స్వర్గం ప్రతి మానవుని హృదయంలో ఉన్నది అని తాజుద్దీన్ బాబా చెప్పారు. ప్రతి మానవుడు మహాత్ములు చెప్పిన ధర్మములను జ్ఞాపకం ఉంచుకొని కోపమును, అహంకారమును, నోటి మాటలను జాగ్రత్తగా అదుపులో ఉంచుకొని ప్రేమపూరితము అయిన హృదయం కలిగి ధర్మపరులై భగవత్ చింతనాయత్త భక్తులుగా మారినట్లయితే కలియుగం దేవయుగంగా మారిపోయేది. కానీ జగత్తులో సర్వము త్యాగం చేయవచ్చును, అన్నింటినీ వదిలిపెట్టవచ్చును. స్త్రీ వ్యసనాన్ని పురుషుడు, పురుష వ్యసనాన్ని స్త్రీ వదిలిపెట్టవచ్చును. భక్తులు కావచ్చును, భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకొనవచ్చును. అష్టమాది మానవాతీత శక్తులు పొందవచ్చును. భగవంతుడి ద్వారా వరములు పొందవచ్చును. వేదాంత పండితులు కావచ్చును. జగత్తును పరిపాలించే చక్రవర్తులు కావచ్చును. కానీ కోపమును, అహంకారమును జయించలేకుండా ఉన్నారు. దీనికి కారణమేమి అని విచారించవలెను. ఏమీ తెలియని అజ్ఞానము, అహంకారము దీనికి మొదటి కారణము అని మహా ఋష్యాదులందరూ చెప్పియున్నారు. అజ్ఞానం అనగా ఎదుటి ప్రాణిని నొప్పించకూడదు అనే జ్ఞానం లేకపోవుట, నేనే తెలివిగలవాడనని
తన తప్పులు కప్పిపుచ్చుకొనుచు నేనే సత్యవంతుడనని తన గొప్పలు తాను 10 మంది నచ్చేటట్లుగా చెప్పుకొనుట, తన కష్టములనే ఎక్కువగా చెప్పుకొనుట, ఎదుటి వారి కష్టములను తక్కువ చేసి చెప్పుట, తను కష్టపడి చేసిన పనుల గురించి ఎంతో ఎక్కువ చేసి అందరికీ చెప్పుకొనుట, ఎదుటివారి కష్టములను లెక్క లేకుండుట, ఇవి కోపమునకు మొదటి కారణములై ఉన్నవి. ఇందువలన కోపాన్ని జయించడం అందరికీ సాధ్యం కావటం లేదు. ఎటువంటి వారైనా కోపానికి ఆహుతవుతున్నారు. ఈ కోపమే క్రోధముగా మారుతుంది, ఈ క్రోధమే అసూయగా మారుతుంది. ఈ 3 గుణములు మానవులని సర్వనాశనం చేయుచున్నవి. మానవులనే కాదు, దేవతలను, రాక్షసులను, మునులను కూడా క్రిందికి పడదోయుచున్నవి. రాక్షసులు మానవులు తప్ప దేవతలు, మునులు, భక్తులు, జ్ఞానులు, యోగులు, తపస్సు చేసేవారు, సన్యాసులు, బ్రహ్మచారులు ఈ గుణ దోషములను తెలుసుకొని ఇవి జన్మను నాశనం చేయునని గ్రహించి కామము, కోపము, క్రోధము, అహంకారము, అసూయ అను దుర్గుణములను భగవత్ చింతనాయత్తపరులై భగవన్నామ జపము, ఆత్మధ్యానము చేయుచు వీటి అన్నింటినీ నాశనము చేసి భగవత్ సాక్షాత్కారము పొంది జన్మను కడతేర్చుకుంటున్నారు. అయితే కొంతమంది ఇలా అడుగుచున్నారు, ఏమనినా మహాత్ములు కానీ మానవులు కానీ శరీరాన్ని వదిలిపెట్టి పోవలసిందే కదా, మరి మహాత్ములకు మానవులకు తేడా ఏమిటి అంటున్నారు. మహాత్ముల స్వరూపం ఏమిటి అని వీరికి అర్థం కాలేదు. మానవులు మరణిస్తే ఏమవుతున్నారో వీరికి తెలియదు. మహాత్ముల శరీరాన్ని విడిచి వెళితే ఏమవుతున్నారో ఇదియును మానవులకు తెలియదు. మహాత్ముల శరీరం ఉండగానే శరీరం విడిచిన తర్వాత నేనెవరినో తెలుసుకొనుచున్నారు. శరీరం నేను కాదు, శరీర సంబంధము అయిన సర్వ సంసారము నేను కాదు, శరీరాంతర్గతము అయిన ఆత్మజ్యోతి జగజ్యోతి అయి అఖండ జ్యోతి అయి అండపిండ బ్రహ్మాండములకు, సర్వదేవతలకు, 84 లక్షల జీవరాశులకు, సామాన్యముగా మనకు కనిపించు పంచభూతములకు, ప్రతిదినము ప్రత్యక్షముగా కనపడు సూర్య చంద్రాదులకు, సర్వమునకు ఆధారమై సర్వ జగత్తు, సర్వ జీవ దేవతలు దేని నుండి ఉద్భవించి దేనిలో లయమవుచున్నవో ఆ అఖండ జ్యోతి స్వరూపాన్ని తెలుసుకున్నారు. అదే వారైనారు. తదుపరి సర్వదేవతా స్వరూపములు సర్వజీవులలో నేనే ఉంటున్నానంటున్నారు. సర్వ జగత్తు, సర్వదేవతలు, సర్వజీవులు నాలోనే ఉన్నారంటున్నారు. వారు పరబ్రహ్మ స్వరూపులై ఉంటున్నారు. వారికి ఈ శరీరము మన శరీరం మీద బట్టలాంటిది. మనం ఈ దుస్తులను రోజుకొక్కసారి వదిలివేస్తున్నాం, మరలా కొత్త దుస్తులను ధరిస్తున్నాం. కానీ మనము దుస్తులను విడిచినందువల్ల చావడం లేదు కదా. అలాగే వారును ఈ శరీరం వదిలినందువల్ల మరణించడం లేదు. వారి శరీరం కనబడని కారణంగా మనం చనిపోయినాడు అనుకుంటున్నాం. వారు చనిపోలేదు. అశాశ్వతము అయిన దానిని అనగా దేహము మీద బట్టలు లాంటి శరీరమును వదిలి శాశ్వతము అయిన జ్యోతిస్వరూపాన్ని పొందియున్నారు. అయితే భగవంతుడు కనిపించటం లేదు. ఆయన చనిపోయినట్లా బ్రతికి ఉన్నట్లా? కానీ దేవుడు ఉన్నాడన్న నమ్మకం ఉండబట్టే కదా దేవుణ్ణి ప్రార్థించి గొంతెమ్మ కోరికలు కోరుతున్నాము. ఆ కోరికలు తీరితే మొక్కులు చెల్లిస్తున్నాము. కొంతమంది భక్తులు, మహాత్ములు భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటున్నారు, భగవంతుడితో మాట్లాడుచున్నారు, వరములు పొందుచున్నారు. ఈ విధంగా ఎన్నో శాస్త్రాలు చెబుతున్నాయి, భక్తుల చరిత్రలు చెబుతున్నాయి. మహాత్ములు కూడా వారిని ప్రార్థించిన వారికి భౌతిక శరీరంగా ప్రత్యక్షమవుతున్నారు. మరి వీరు కానీ భగవంతుడు కానీ చనిపోతే ఎలా ప్రత్యక్షమవుతారు? చూడండి, మన పితరులు ఎవరైనా చనిపోతే ప్రత్యక్షమైనట్లుగా సాక్ష్యాలున్నాయా? మరి ఇప్పుడు ఆలోచించు, మనం చనిపోతున్నాం, మహాత్ములు చనిపోతున్నారు కదా, వారికి మనకు తేడా ఏమిటి అన్నావు. ఇప్పుడైనా అర్థమైందా? కావున మహాత్ములు ఎప్పటికీ చచ్చువారు కాదు. తనకు తానై సర్వశక్తివంతమై సర్వానికి ఆధారమై సర్వసాక్షి అయి
సృష్టి స్థితి లయములకు కారణమై ఉన్న శక్తి ఏది ఉన్నదో అదే పరబ్రహ్మ స్వరూపము, అదే నిత్య సత్యమైనది, అదే వారు పొందియున్నారు. వానపాము పామే, నాగసర్పము పామే. వానపాముకు నాగసర్పానికి పోల్చి చెప్పుకొనుటకు ఎంత అజ్ఞానమో! మానవులు వానపాముల్లాంటి వారు కనుక వీరిని మహాత్ములతో పోల్చి చెప్పుట అంత అజ్ఞానం అవుతుంది. గ్రద్ద ఆకాశమునకు ఎగిరినా దాని దృష్టి భూమి మీద ఉన్న శవముల మీదనే ఉన్నట్లుగా ఇలాంటి గురువులను అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించుకునే శిష్యులు కోకొల్లలుగా ఉన్నారు. వీరి గురువులను సాక్షాత్ భగవత్ స్వరూపులు అయిన మహాత్ములతో పోల్చి చెప్పుచు డబ్బుతో హంగామాలు చేసి ప్రజలను ఆకర్షింపజేసి ఇక్కడ ధ్యాన కేంద్రం నడుపుతున్నాము, అక్కడ ఆశ్రమం నడుపుతున్నాము అని పెద్ద పెద్ద వారిని రాబట్టి విస్తారంగా డబ్బు కూడపెట్టి కట్టడాలు కట్టి సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సుందర భవనాలు మర్యాదలు చూసి ప్రజలు ఆకర్షితులై పరుగులెడుతున్నారు. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ఏమీ ఉండదు. ఏవేవో చిన్న చిన్న చిట్కాలు చెబుతూ ప్రజలను రాబట్టుచున్నారు. కానీ ప్రజలు ఈ చిన్న చిన్న వాటికే మురిసిపోతున్నారు. ఆ గురువుల దగ్గర ఆధ్యాత్మిక శక్తి రవ్వంత కూడా ఉండదు. అసలు నిజమైన మహాత్ములను విస్మరించుచున్నారు. జన్మలు వృధా చేసుకొనుచున్నారు. గొలగమూడి వెంకయ్య స్వామి వారి ఆశ్రమంలో కానీ, షిరిడి సాయిబాబా ఆశ్రమంలో కానీ ఈనాటికి భగవత్ శక్తి తాండవిస్తుందని భక్తుల అనన్య ప్రార్థన విని ఆ మహాత్ములిద్దరూ భౌతికంగా లేకపోయినా భక్తులను ఎలా రక్షిస్తున్నారో చూస్తే తెలుస్తుంది. భక్తులను బాధల నుండి ఎలా రక్షిస్తా ఉన్నారో, భక్తుల కోరికలు ఎలా తీరుస్తున్నారో, ఆధ్యాత్మికంగా ఉన్న భక్తులను ఎలా ఆధ్యాత్మిక పదంలో నడిపించి వారికి సద్గతి కలిగిస్తున్నారో వారి భక్తులను అడిగి తెలుసుకున్నచో తెలియను. ఇలాంటి మహాత్ముల దేశంలో ఎంతో మంది ఉన్నారు. కొంతమంది పరమ భక్తులు ఆ మహాత్ముల ఎడబాటు భరించలేక వారి సంసారములను వదిలి అక్కడే ఉండి వారిని సేవించుకుంటూ వారిని ప్రత్యక్షంగా దర్శిస్తూ వారు కోరుకున్న ఆత్మానందాన్ని, ఆది మధ్యాంతరహితము అయిన ఆనందాన్ని అనుభవించుచు పరమాత్మలో ఐక్యమైన వారు ఎంతో మంది ఉన్నారు. ఆ మహాత్ముల ఆశ్రమాలలో సౌకర్యాలు ఉన్నాయి. అక్కడకు వెళ్ళిన వారికి అన్నపానీయములకు లోటు లేదు. అక్కడ డబ్బులున్నవి, ఆస్తులు ఉన్నవి, బిల్డింగులు ఉన్నవి. అవి అన్నీ భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతున్నవి. అయితే ఆ మహాత్ములు ఇద్దరు ఎవ్వరిని ఒక పైసా అడగలేదు. వారు డబ్బు తీసుకొని శిష్యులకు పంచిపెడుతూ ప్రజలను రాబట్టమని చెప్పలేదు. కృత్రిమ సౌందర్యాలు ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షింప చేయలేదు. కానీ ప్రజలు వారు సాక్షాత్ భగవత్ స్వరూపులు అని ఎక్కడుండి పిలిచినా పలికే దేవుళ్ళని నమ్మి వారిని మర్చిపోకుండా ధ్యానిస్తూ వారి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. కానీ ఇలాంటి మహాత్ములు ఎంతో మంది ఉన్నారు. వీరిని తెలుసుకున్న వారు లేరు. లోకంలో గ్రద్దలాంటి గురువులు చాలా మంది ఉన్నారు. వీరి గుండా ఆధ్యాత్మికం అడుగంటి నశించిపోతుంది. స్వార్థరహితము అయినా నిజమైన పరమభక్తి నశించిపోతుంది. కొంతమంది గురువులు వారి దగ్గరకు వచ్చిన భక్తులను ఎంతో ప్రేమగా ఆదరిస్తున్నారు. పదార్థములు తినిపిస్తున్నారు. తల్లి కన్నా మిన్నయైన ప్రేమను చూపిస్తున్నారు. దీనికి మురిసిపోయి ప్రజలు పరుగులు తీస్తున్నారు. నిజమేమిటో ఆలోచించటం లేదు. అక్కడ జన్మ కడితేరే మార్గం ఉన్నదా? ఎందుకు వీరు జనులను ఇంతగా ఆకర్షిస్తున్నారు అని ఆలోచించువారు లేరు. ప్రతి వారి దగ్గర డబ్బు తీసుకొని లోనికి పంపుతున్నారు. డబ్బు తీసుకున్న నేరానికి వీరిని కొంచెం సేపు ఆనందపారవస్యంలో ముంచుతున్నారు. తరువాత వెనుదిరిగి వచ్చుచున్నారు. వారికి కావలసింది డబ్బు, వీరికి కావలసింది ప్రేమ, సంతోషము, ఆహ్లాదము. వీరు అక్కడ డబ్బు కట్టి వీటిని కొనుక్కొని అనుభవించి అక్కడే వదిలేసి ఇంటికి వచ్చుచున్నారు. ఎందువల్లనగా ఇంటి దగ్గర ప్రేమ, సంతోషము, ఆనందము, ఆహ్లాదము అనుభవించటం చేతగాక ఆశ్రమానికి వెళ్ళి డబ్బు కట్టి వీటిని అనుభవిస్తూ వస్తుంటారు. ఇదే ఆధ్యాత్మికము అన్నట్లుగా చెప్పుకుంటూ మురిసిపోతున్నారు. అయితే ఇదే నా ఆత్మానందము, ఇదే నా మోక్షం.
ఇదే నా ఆధ్యాత్మిక సాధన. ఎంత హాస్యాస్పదమో, ఎంత అవివేకమో, ఎంత అజ్ఞానమో ప్రజలు గుర్తించలేకుండా ఉన్నారు. కొంతమంది గురువులు శిష్యులకు ఇలా చెప్పుచున్నారు, ఊరికే కళ్ళు మూసుకొని కూర్చోండి అంటున్నారు. శిష్యులు అలాగే కూర్చొని హాయిగా ఉంది, ఎంత బాగుందో అనుకుంటూ వెళ్ళుచున్నారు. వీరికి ఇంటి దగ్గర ఈ హాయి దొరకలేదు, ప్రశాంతత దొరకలేదు. ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక అలజడి, ప్రశాంతత ఉండదు. అందువలన అక్కడ కొంచెం సేపు కళ్ళు మూసుకొని మౌనంగా కూర్చుంటే హాయిగా ఉంటుందని వెళ్ళుచున్నారు. కానీ అక్కడ నిజమైన శాశ్వతమైన ఆత్మానందానికి మార్గం ఉందా లేదా అని ఆలోచించేవారు లేరు. ఆత్మానుభవం గురువులకే లేదు, వీరికేమి చెప్పుదురు? ఇది అక్కడికి వెళ్ళే వారికి అసలు తెలియదు. అక్కడికి వెళ్ళి కొంచెం సేపు కళ్ళు మూసుకొని కూర్చుంటే హాయిగా ప్రశాంతంగా ఉందని పోతున్నారు, వస్తున్నారు. అసలు విషయం ఏమిటో అర్థం కాలేదు. కొంతమంది గురువులు డ్యాన్సులు వేపిస్తున్నారు, అదే బ్రహ్మతత్వము అంటున్నారు. ప్రజలకు ఇలాంటి వారి గుండా బ్రహ్మతత్వం అంటే ఏమిటో అర్థం కాకుండా పోతుంది. నిజమైన మహాత్ములు ఎలా ఉంటారో, ఆత్మసాక్షాత్కారము పొందిన మహానుభావులు ఎలా ఉంటారో, జీవన్ముక్తిని పొందిన భగవత్ స్వరూపుడు ఎలా ఉంటాడో ఈ కాలంలో ప్రజలు తెలుసుకోలేకుండా ఉన్నారు. తుట్టె పురుగుల్లాంటి ప్రజలు కోట్లు కోట్లుగా పెరిగిపోతున్నారు. కోటికొక్కరు కూడా నిజమైన మహాత్ముడు కనిపించడం లేదు. కానీ లేకపోలేదు, ఉన్నారు. అలాంటి మహాత్ములు లేకపోతే జగత్ ఎప్పుడో భగ్గుమని మండిపోయేది. కానీ ప్రజలకు కనిపించకుండా ఉంటున్నారు. అందువల్ల వారిని తెలుసుకోలేకుండా ఉన్నారు. కానీ నిజమైన భక్తులు వారిని ప్రార్థిస్తే వెంటనే ఆ భక్తులను అనుగ్రహిస్తున్నారు, వారిని కడతీర్చుచున్నారు. కానీ ప్రజలు కాకి బంగారమునకు ఆశపడి పరుగులెత్తుచున్నారు. అసలు బంగారం కొనేవారు లేరు. కాకి బంగారం వెల తక్కువ, అసలు బంగారం వెల ఎక్కువ. అనగా నకిలీ గురువులు, నకిలీ ఆధ్యాత్మికం డబ్బు ఇస్తే దొరుకుతుంది. నిజమైన గురువులు, అసలైన ఆధ్యాత్మికం డబ్బు ఇస్తే దొరికేది కాదు. నిజమైన నిస్వార్థమైన ప్రేమకు దొరుకుతుంది. నిస్వార్థమైన ఆత్మ ప్రేమతో ఆత్మానందాన్ని అనుభవించలేక కాకి బంగారం లాంటి గురువుల దగ్గర చేరి కాకి బంగారం లాంటి ఆధ్యాత్మికాన్ని డబ్బిచ్చి కొనుక్కొని కొద్ది రోజుల తరువాత పారవేయుచున్నారు. దీనికి అంతటికీ కారణం శరీరం, సంసారము మీద ఆశ. ఈ ఆశ ఉన్నంతకాలం మానవుడు పతనం కావలసిందే. ఆశ పోతే అంతా పోతుళ్ళయ్యా అన్నారు వెంకయ్య స్వామి వారు. ఆశ కోసివేసి అనిలంబు చల్లార్చి గోచి బిగించి కాశీలో ఈసును దూచితే అతడే పో శ్రీ సదానంద యోగి అన్నాడు వేమన యోగి. ఆశే పెనుభూతము అన్నారు రమణ మహర్షి. ఆశే మహామాయ అని రాముల వారికి వశిష్ఠ మహర్షి తెలిపారు. ఆశ అనే పెనుభూతం ఒకటి ఉన్నది, దానిని తీసేసుకో అన్నాడు సాయిబాబా. అయితే మహమ్మారి ఆశ మహామాయ అన్నారు మహా ఋష్యాదులు. ఆశ అనే మాయలో పడి నేను మోసపోయానన్నాడు నారద మహర్షి. ఆశ సర్వానికి అనర్థదాయకంగా ఉన్నది. ఈ ఆశ సర్వ దుర్గుణములకు పెన్నిది. సర్వ దుర్గుణములు దీని గుండానే ప్రబలమవుతున్నాయి. సర్వ దుర్గుణములకు ఇదే బలము, ఆధారము. దీనికి ముఖ్యంగా నలుగురు పెద్ద బిడ్డలున్నారు. వారు ఎవరు అనినా 1 కామము, 2 క్రోధము, 3 కోపము, 4 అహంకారము. వీరుగాక మిగతా శరీరానికి సంసారానికి సంబంధించిన దుర్గుణములు ఎన్ని ఉన్నవో అవి అన్నీ వీటి సంతానం. కావున మొట్టమొదట ఆశను త్రుంచివేసినట్లయితే ఈ గుణములు అన్నీ క్రమేణా నశించిపోతున్నవి. అయితే ఈ ఆశను ఎలా జయించవలెననగా ఈ ఆశ శరీర సుఖం మీద, సంసార సుఖం మీద, ఐశ్వర్య భోగభాగ్యముల మీద, ధనకనక వస్తు వాహనాదుల మీద ఎంత ఆశ ఉన్నదో, ఇది స్థిరమై దృఢమై ఎంత పాదుకొని ఉన్నదో, అనగా ఇవన్నీ నాకు కావాలి అని ఈ ఆశ పొంగిపోవుచున్నది. ఇలాంటి ఆశను దేవుడు నాకు కావాలని దేవుని యందు స్థిరం చేసినట్లయితే
కొన్ని రోజులకు ఆనందం ఎలాంటిదో ఆశకు తెలిసి వస్తుంది. మనసు కుదురుగా నిలుస్తుంది. తర్వాత కామము, క్రోధము, కోపము, అహంకారము, ఈ 4 దుర్గుణములు ఎలా నశించును అనగా, కామము అనగా కోరిక అని కూడా అర్థము. ఈ కామము శరీరం మీద మమకారము పెంచుతుంది. శరీరానికి ఎన్ని సుఖములు కావలేనో అన్ని సుఖములను అనుభవింపజేస్తున్నది. శరీరానికి మించిన సుఖము వేరొకటి లేదనుకుంటుంది. కావున శరీరానికి, సంసారానికి కావలసిన సుఖములు అన్నింటినీ కోరుకుంటుంది. ఈ సుఖములు అన్నయు శరీరం మరణించినప్పుడు లేకుండా పోవుచున్నవి అని ఎరుగదు. ఆఖరున అదియు నశించిపోవుదునని ఎరగదు. కావున ఇటువంటి కామమునకు ఉన్న ఆశను భగవంతుడి మీదకు మరల్చి దీనిని కూడా దేవుడి వైపు త్రిప్పినచో, ఈ కామము ఇంతకు ముందు ఈ కోరికలను బలపరిచి శరీరాన్ని సంసారంలో ఎలా ముంచివేసిందో, ఇప్పుడు ఈ కామం అనే కోరికను భగవంతుడి మీద నిలిపినట్లయితే ఈ జీవుణ్ణి ఆత్మానందంలో అలా ముంచివేస్తుంది. తదుపరి క్రోధము. దీనికున్న దుర్గుణములు ఏమనగా, ఒకరి మీద పగబట్టి అవి తీరేదాకా క్రోధము వదిలిపెట్టదు. త్రాచుపాము పగబడితే ఎన్ని రోజులకైనా కాటు వేయక మానదు. అదేవిధంగా క్రోధము జీవితాంతము వరకైనా పగ తీర్చుకునేదాకా వదిలిపెట్టదు. అంత పట్టుదల కలది. కావున ఈ క్రోధానికి ఉన్న ఆవేశము అనే ఆశను దేవుడి వైపుకు త్రిప్పుకొనవలయను. ఈ క్రోధముకు ఉన్న దుర్గుణము ఎలాంటిది అనగా, త్రాచుపాము పగలాంటిది. ఈ క్రోధమును దేవుడి వైపు త్రిప్పితే ఈ క్రోధముకు ఉన్న దుర్గుణము నశించును. త్రాచుపాము లాంటి పగను మాని ఎప్పటికైనా దేవుణ్ణి దక్కించుకునేదాకా వదలదు. తదుపరి కోపం. కోపము అగ్ని లాంటిది. దీని ప్రభావం చేత పచ్చిగడ్డి బగ్గుమంటుంది. అలాంటి దుర్గుణం ఈ కోపం. దాని పందెం చెల్లిందాకా వదలదు. దీనికి మంచి చెడు, పెద్దవారు చిన్నవారు అన్న తారతమ్యం లేదు. నోటికి ఎలా వస్తే అలా మాట్లాడతారు. వీరి నోటికొచ్చే మాటలు ముఖమంతా ఎర్రబడుతుంది. కళ్ళు నిప్పులు కక్కుతున్నట్లుగా కనపడును. వీరి కోపావేశానికి పసిపిల్లల గుండె అదిరిపోవును. ఒళ్ళు వణికిపోవును. దడుపు జ్వరం తగులును. వీరి కోపం అంత ప్రమాదకరమైనది. అయినను పరమ అజ్ఞానులు కనుక వీరికి తెలియదు. నాదే గొప్ప అనుకొనుచుందురు. ఎంతమంది చెప్పినా కోపం వదిలిపెట్టరు. ఇటువంటి వారు నిజంగా మానవాధములు అని మహాత్ములే చెప్పియున్నారు. కావున ఇప్పుడు దీనికి మూలమైన ఆశను భగవంతుడి మీద ఉంచుకొని ఈ కోపము అనే కోరికను భగవంతుడి వైపుకు మరల్చినట్లయితే పూర్ణంగా దీనికున్న దుర్గుణం నశించిపోయి ఇతరుల మీద ఎంత కోపాన్ని ప్రదర్శించి తన పట్టుదలను నెగ్గించుకుంటుందో, లేక దీని ప్రభావము, దీని గుట్టు బయటపడి నాకెందుకు ఇంత కోపం వచ్చింది అని తెలుసుకొనినచో ఎలా చల్లారిపోవచ్చున్నదో, ఆ విధముగా దేవుడి వైపుకు తిరిగినచో దీనిలో ఉన్న దుర్గుణ ప్రభావము నశించిపోయి దేవుణ్ణి అనేక విధములుగా పట్టుదలతో ప్రార్థించును. తన కోపముతో తన పట్టుదలను సాధించవలెనునని ఎంత కోపము చూపుతారో, నోటికి వచ్చినట్లుగా ఎంత దురుసుగా మాట్లాడతారో అదే విధమైన పట్టుదలను దేవుడు యందు చూపుతారు, లేదా ప్రాణత్యాగమునకు అయినా పూనుకుంటారు. ఆఖరికి దేవుణ్ణి దక్కించుకుంటారు. కావున కోపం ఇంత పట్టుదల కలది. దేవుని కోసం ప్రాణత్యాగమునైనా చేయగలదు. తదుపరి అహంకారం. అహంకారం హృదయాన్ని నాశనం చేస్తుంది. ఎలా అనగా, అహం అనగా నేను, బ్రహ్మాస్మి అనగా నేను బ్రహ్మమును అన్న భావన ఏనాడో ఎన్ని జన్మల క్రిందటనో మరిపించింది. ఇందువలన జీవుడిగా పుట్టి చచ్చుచు ఎన్ని జన్మలెత్తినాడో తెలియదు. ఈ అహంలో కారం కలుసుకొని అహంకారం అయినది. కావుననే ఈ అహంకారం హృదయంలో ఉన్న ఆత్మను నేను దేవుడను, నేను చచ్చిపుట్టేవాడను కాను అన్న బ్రహ్మ జ్ఞానాన్ని మరిపించి నేను జీవుడను, ఎప్పుడో ఒకనాడు మరణించువాడును అన్న అజ్ఞానమును దృఢం చేసినది.
ఆ కారణంగా అజ్ఞానాంధకారంలో మునిగిపోయాడు. కావున ఇప్పుడు దీని తల్లి స్వరూపము అయిన ఆశను దేవుడి మీద ఉంచిన ఎడల దీనిని కూడా దేవుని వైపు మరల్చి ఆత్మధ్యానంలో నిలిపినట్లయితే కొన్ని రోజులకు మాయాంధకారము అయిన అహంకారమును వదిలివేసి అహం మాత్రము మిగులుతుంది. ఇంకా కొన్ని రోజులకు నేను జీవుడును అనే అజ్ఞానాంధకారములో ఎలా ముంచివేసిందే, ఎన్ని జన్మలెత్తినా నేను బ్రహ్మమునన్నది జ్ఞాపకం లేకుండా మరిపించిందో అలాగున ఇప్పుడు ఆత్మధ్యానంలో మునిగి శాశ్వతంగా నేను బ్రహ్మమునన్నది నిశ్చయం చేసి ఈ అహమే అహం బ్రహ్మాస్మి అన్న పదములకు ప్రాణం పోసి సాక్షాత్తుగా పరబ్రహ్మ స్వరూపంగా నిలిచిపోతున్నది. అందువలన మనలో ఉన్న ఆశను, కోర్కెను, ప్రేమను ఆత్మసాక్షాత్కారము పొందవలెనన్న తాపత్రయంతో గురువు ద్వారా తెలుసుకొని శరీరము, సంసారం మీద ఉన్న ఆశలు, కోర్కెలు, మమకారం, అధికారములతో ఉన్న అహంకారమును చంపుకొని తన నిజస్థితిని తెలుసుకొని ఆత్మధ్యాన పరుడైనచో తప్పక ఇప్పుడే ఈ జన్మలోనే ముక్తి పొందగలడని మహాత్ములందరూ చెప్పుచున్నారు. కావున మొట్టమొదట మనస్సును జయించవలేను. మనస్సును జయించవలేనన్నచో మాయను మాయం చేసే విధానము తెలుసుకోవలేను. అసలు మాయే మాయగా ఉన్నది. మాయను మాయం చేయుట ఎట్లు అనినచో ఆ మాయే మనలో భ్రమరూపంలో ఉన్నది. అనగా త్రాణులను చూచి పామనుకున్నట్లుగా పామనుకున్నది ఎవరు? నీవే. భయపడ్డది ఎవరు? నీవే. దీప సహాయమున మరలా పాము కాదు త్రాడేనన్నది ఎవరు? నీవే. త్రాడుని చూసి పామనుకున్నప్పుడు నీలోనికి ఏమొచ్చింది? మరలా పాము కాదు త్రాడు అనుకున్నప్పుడు నీలో నుండి ఏమి పోయినది? అనుకున్నచో ఏమీయూ రాలేదు, ఏమీయూ పోలేదు. నీలో భ్రమే త్రాడుని చూసి పామనుకొని బెదిరి పడింది. దీపపు వెలుతురున పాము కాదు త్రాడనుకున్నది. ఈ భ్రమే మాయగా ఉన్నది. ఈ మాయ పరబ్రహ్మంలో చైతన్య స్పందన శక్తిగా ఉన్నది. దీనిని ఎవ్వరూ పుట్టించలేదు. పరబ్రహ్మంలో అదే ఉద్భవమైనది. ఎలాగనినా నీళ్ల మీద పాచిలాగా, శరీరం మీద చెమటలాగా, శరీరం మీద వెంట్రుకలలాగా ఉద్భవించినది. చూడు మరి, నీళ్లకు నాలో పాసి జనించవలేనని ఆశ లేదు. శరీరానికి చెమట పోయాలి అని కోరిక లేదు. శరీరానికి వెంట్రుకలు మొలవాలి అని ఆశ లేదు. అయినను ఉద్భవించుచున్నవి. కానీ ఊరికే ఉద్భవించి ఊరకుండా లేదు. నీళ్లలో పాచి తయారై ఒక తీగల చెట్టును మొలిపించి బ్రహ్మాండంగా పెంచి పూలు పూయించి తనను నీళ్లను కానరాకుండా చేస్తుంది. చెమట పోసి కారుచు కళ్ళలో పడితే మంట పెడుతుంది. నోటిలో పడితే ఉప్పగా ఉంటుంది. చెమట పోసి ఒళ్ళంతా దురద పెడుతుంది. తలలో వెంట్రుకలు మొలచి దట్టంగా పెరిగి పేలు పడుతున్నాయి. మీసముల పొడుగ్గా పెరిగి అన్నం తినుటకు అడ్డమొచ్చుచున్నాయి. గడ్డం పొడవుగా పెరిగి చెమట పట్టి దురద పుడుతుంది. అలాగే ఈ మాయ పరబ్రహ్మంలో ఉద్భవించి పరబ్రహ్మమునకు తెలియకుండా కప్పి ఉంచినది. నీళ్ల మీద పాచి నీళ్లను కనిపించకుండా చేసింది. పాచి మీద చెట్టు పాచిని కానరాకుండా చేసినది. తలలో వెంట్రుకలు కూడా పేలుబడి తలంతా దురద పుట్టి తలంతా గీరుకునేలా చేసింది. అదే విధంగా ఈ మాయ జగత్తును సృష్టించి జగత్తులో జీవులను సృష్టించి జగత్తులో ఆశను చూపించినది. జీవులు ఈ ఆశకు లోనై ఆశల మమకారంలో కూరుకుపోయి ఎన్నో కష్టసుఖములకు లోనై చచ్చి పుడుతూ ఉంటే వినోదంగా ఆనందపడుతుంది. జీవులు ఎన్ని కష్టముల పాలవుతున్నా మాయకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు. హాయిగా ఆనందంగా వినోదం చూస్తూ ఉంటుంది. ఈ మాయను ఈ విధంగా తెలుసుకున్న జీవుడు మాయను మాయం చేసి మాయకు లొంగిపోకుండా మాయను జయించవలెనన్న పట్టుదలతో మాయను జయించి పరబ్రహ్మ స్వరూపుడు అయిన సద్గురుమూర్తిని వెతికి తెలుసుకొని వారి పాదాదాసుడై ఈ మాయ నుండి కడతేరి మార్గము తెలుపము మహానుభావాయని ప్రార్థించినచో ఆ మహానుభావుడు వీరి దుస్థితిని చూసి దయతలచి కరుణ కలిగి అనుగ్రహించుచున్నాడు.